మోదీ అక్కడి నుంచి నిష్క్రమిస్తున్న అక్కడి నుంచి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన వెంట ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ దంపతులతో ప్రధాని మోదీ మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. 24 మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రితో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరింది, నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంలో ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంలో ప్రధాని మోదీకి శాలువాతో సన్మానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటి సన్మానం. అవును, ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలి సన్మానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు ఆయన పుష్పగుచ్చంతో ప్రధాని మోదీకి ఇన్ఫాక్ట్ ఈ శుభాభినందనలు తెలియజేస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరిస్తున్నారు ప్రధాని మోదీకి. ఒక పక్క పవన్ కళ్యాణ్, మరో పక్క నారా చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కసారి ఇక్కడ ఏదో చర్చ జరుగుతుంది. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్కి మధ్య చిరునవ్వులు చిందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా జాయిన్ అయ్యారు. ఆ చిరునవ్వులు ఏదో ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అయితే మాత్రం జరుగుతుంది. బహుశా క్రౌడ్ ని చూసి అనుకుంటా, బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎందుకంటే క్రౌడ్ కి సంబంధించి ఆ చీర్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా గ్రూప్ ఫోటోకి సంబంధించిన విషయాలు ఈ ఫ్రేమ్ కోసమే వెయిట్ చేశారు. ఇటు తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఆ క్షణాలు మీరు చూస్తున్నారు, అభివాదం చేస్తున్నారు. ఇక్కడ వరకు ఇంట్రెస్టింగ్. ఇంతసేపు పవన్ కళ్యాణ్ తో ముచ్చటించారు ప్రధాని మోదీ. చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. ఓకే, ఏం పర్లేదు, మేమున్నాం అంటూ కూడా బహుశా ప్రధాని మోదీ ధైర్యం చెప్తున్నట్టున్నారు. ఇటు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ చెవులో ఏదో ముచ్చట జరుగుతుంది. ప్రధాని మోదీ చెవులో ఏదో చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఇది డీకోడ్ చేయాల్సిందే. ఎవరైనా కనుక అక్కడ ఉంటే ఇది డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి అని వాళ్ళే మాట్లాడుకుని ఉంటారు. ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు అక్కడ వదలట్లేదు పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వదలట్లేదని చెప్పుకోవాలి ప్రధాని మోదీ. ఓ పక్క అన్నయ్య, ఓ పక్క తమ్ముడు, వారే వా క్యా ఫ్రేమ్ హే. ఇది జన సైనికులు అంటున్న మాట, నా మాట కాదు. ఇది తమ్ముడిని చూసి ముచ్చట పడుతున్నాడు అన్నయ్య. వా క్యా బాత్ హై. ఇక్కడ మీరు చూడొచ్చు. బహుశా ఆ స్పెక్టికల్స్ కనుక లేకపోతే ఆనంద భాష్పాలేవి రామ్ చరణ్ కి సంబంధించి, ఎందుకంటే మెగా కుటుంబానికి తలైవాతో ప్రధాని మోదీ ముచ్చటిస్తున్నారు. సౌత్ మీద బీజేపీ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే కనుక ఈ విజువల్ చూస్తే అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన పలకరిస్తున్నారు, ప్రతి ఒక్కరిని ముచ్చటిస్తున్నారు. సౌత్ మీద బీజేపీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే కనుక బహుశా ఈ విజువల్ చూస్తే కనుక సగటు దక్షిణాది వ్యక్తి మాత్రం అవునని అంటారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు రజనీకాంత్ కూడా ఆయన ముచ్చటిస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన ఇటు ఒడిశాకి బయలుదేరాలి. అక్కడ మీరు చూడొచ్చు పన్నీర్ సెల్వం, అలాగే బండి సంజయ్, ఏకనాథ్ షిండే,